ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల ముంపునకు గురై నష్టపోయిన బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి వారిని కష్టాల నుంచి గట్టెక్కించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నష్టాల వివరాలను నమోదు చేయడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. అత్యంత పారదర్శకంగా నివేదికలను రూపొందించి ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు ప్రత్యేక బృందాలతో రీవెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ సృజన పేర్కొన్నారు. నగరంలోని సింగ్ నగర్ వాంబే కాలనీ ప్రాంతంలోని జిల్లా కలెక్టర్ పర్యటించారు. నష్ట వివరాల డేటా రీవెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ జిల్లాలో వరద ముంపు నష్టాల నమోదు ప్రక్రియను దాదాపు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఏ కారణం చేతనైనా నష్టాల వివరాలు నమోదు కాని వారికి సంబంధిత సచివాలయాల ద్వారా మరో అవకాశం కల్పించి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ బృందాలు పరిశీలించిన వివరాలను యాప్ లో నమోదు చేయడం జరిగిందన్నారు. నష్టపోయిన వివరాలను నమోదు చేసి నష్టపోయిన ప్రతి బాధితునికి సాయం అందించి వారిని కష్టాల నుంచి గట్టెక్కించి ఆదుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పారదర్శకంగా నివేదికలు రూపొందిస్తున్నట్లుగా కలెక్టర్ వివరించారు. ముంపు నీటి కారణంగా నష్టపోయిన గ్రౌండ్ ఫ్లోర్ నివాసితులతో పాటుగా మొదటి అంతస్తులో ఎలాంటి నష్టం జరిగినా అలాంటి వాటి వివరాలను కూడా సేకరించి నివేదికలో పొందుపరచాలని ఎన్యూమరేషన్ బృందాలకు స్పష్టమైనటువంటి సూచనలు చేయడం జరిగిందన్నారు. జరిగిన వరదల వల్ల ముఖ్యంగా విజయవాడ నగరానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి గత వారం రోజులుగా ఎన్యూమరేషన్ చేయడం జరుగుతోందండి. మొదటి లెవెల్ ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి ఒకసారి ఆ డేటాని మళ్ళీ మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులని ప్రతి సచివాలయానికి నియమించి రీవెరిఫికేషన్ చేయడం జరుగుతోంది. అంటే జస్ట్ క్రాస్ చెక్. మొదటి లెవెల్ ఐఏఎస్ అధికారులు 1500 టీముల దాకా బయట నుంచి వచ్చిన డిప్యూటీ తహసీల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో ఇక్కడుండే సచివాలయ సిబ్బంది వాలంటీర్ సహాయంతో ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకొని ప్రభుత్వానికి సబ్మిట్ చేసే ముందు క్రాస్ వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయడం కోసం జిల్లా అధికారులని మండల స్థాయి అధికారులని రీవెరిఫికేషన్ కోసం టీమ్స్ వేయడం జరిగిందండి. వాటన్నిటినీ రీవెరిఫై చేసిన తర్వాత రేపటికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నీళ్లు ఎంటర్ అయితే నష్టం జరుగుతుంది కాబట్టి ఇంట్లో 3 అడుగులు 4 అడుగులు నీళ్ళు ఎంటర్ అయితే వాళ్ళందరివి రికార్డ్ చేసుకోవడం. అది గ్రూప్ హౌస్ ఇట్లా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ అయితే పైన ఉండే వాళ్ళు కూడా కిందకి దిగలేకపోతున్నారు కాబట్టి కింద ఉండే వాళ్ళని రికార్డ్ చేస్తూ పైన ఉండే వాళ్ళ కష్టాన్ని కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన స్కేల్ ప్రకారము వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.